నేను 2 జనరేషన్స్ చూసా. మూడో జనరేషన్ ఇప్పుడు చూస్తున్నా. కంప్లీట్ భిన్నమైనటువంటి పార్శ్వం. మొదటి జనరేషన్ మేము. మా జనరేషన్‌లో జరిగిన ఉద్యమాలలో ఎస్ఎఫ్ఐలు, ఏఎస్ఎఫ్‌లు, ఏబీవీపీలు ఇట్లాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పుడు అందరిని రమ్మనేవాళ్ళు. మాకేంటో ఆ రోజుల్లో తెలీదు. పిలిస్తే ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. ఆడ కూర్చోబెట్టేవాళ్ళు. ఆ తర్వాత పోలీసులు అరెస్టులు చేసే టైంలో మమ్మల్ని అట్ట వదిలేసేవాళ్ళు. తీసుకెళ్ళేటప్పుడు మాత్రం లారీలో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ వదిలేసేవాళ్ళు. అక్కడి నుంచి నడుచుకుని వచ్చేటప్పటికి ఒళ్ళు హోనం అయిపోయేది. అందుకని రెండోసారి నుంచి వెళ్ళేవాళ్ళం కాదు మేము. వాళ్ళు పిలుస్తున్నప్పుడు బయలుదేరంటే వాళ్ళు లేకపోతే తోలుకెళ్ళినట్టు తోలుకెళ్ళేవాళ్ళు. "ఏయ్ రా నువ్వేంటి అటు వెళ్ళిపోతున్నావు ఏంటి ఇటు వెళ్ళిపోతున్నావు" అంటే. అలాగా బయలుదేరినటువంటి వాళ్ళం. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే లారీ ఎక్కాల్సినప్పుడు, ఆ ట్రాక్టర్ ఎక్కాల్సి వచ్చినప్పుడు సైలెంట్‌గా అట్టించి తప్పుకుని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వీళ్ళు స్ట్రైకులు చేసినప్పుడు. ఆ స్ట్రైకుల వలన బాగుపడ్డోడు ఎవడూ నాకు కనిపించలేదు. అప్పుడు అయిపోయింది. రెండవ తరం వచ్చేటప్పటికి నేను జర్నలిస్ట్‌గా పనిచేస్తూ చూసినటువంటి తరం. అప్పటికి ఆందోళనలు జరుగుతూనే ఉండే ఏదో ఒకటి. ఇట్లాగే విద్యార్థి సంఘాల, రాజకీయ పార్టీలు. అక్కడ తిండి లాంటిది ఏదన్నా ఆకలేస్తే అవతలకెళ్ళి తినొచ్చేవాళ్ళు. పొద్దునుంచి రాత్రి దాకా అట్లా చేసినవి ఉండేవి. కానీ పార్టీలు అక్కడ భోజనాలు అరేంజ్ చేసినవి ఉండేది కాదు. కంప్లీట్‌గా అక్కడ నిరాహార దీక్షల దగ్గర కూడా భోజనాలు ఉండేది కాదు. ఇక్కడ దీక్ష అని చెప్పి, దీక్ష ఎవరు చేసినట్టు? పొద్దునుంచి రాత్రి దాకా తింటం తప్పించి దీక్ష ఏముంది? తింటము, తాగడము, డాన్స్‌లు వేసుకోవడం. ఇది తప్పించి దీక్ష ఏమైనా ఉందా? ఇది మూడో తరంలో జరుగుతున్నటువంటి. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు ఈ దాంట్లో సరే కుర్రోళ్ళు కొట్టుకోవడాలు, లేకపోతే ఏ పోలీసులో ఏ దాడే చేస్తే కనుక చచ్చిపోతారు. అనవసరంగా మన పిల్లల వయసు ఉన్నటువంటి వాళ్ళు బాధపడకూడదని ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి ఒక అడుగు వెనక్కి వేశాడు మోడీ. ఆ తర్వాత జరుగుతున్న సంబరాలు మళ్ళీ పోలీసుల మీద దాడి ఒక ఎత్తైతే, నిన్న ఈ విజయోత్సవం అంటూ అభిజిత్ దీప్‌కే ఢిల్లీలో ఒక పార్టీ ఇచ్చాడు. మొన్న నైట్ ఏమో ఇది అవ్వగానే జంప్ అయిపోయాడు అక్కడి నుంచి. తర్వాత నిన్న పొద్దున్నే ఒక వీడియో రిలీజ్ చేశాడు. పడుకుని బెడ్ మీద నుంచి గుడ్ మార్నింగు 37 రోజుల నుంచి నిద్ర లేదు అందుకనే పడుకున్నాను. టైఫాయిడ్ వచ్చింది అందుకని నేను ఎవరు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళని ఎవరిని కలవలేకపోయాను. లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న మధ్యాహ్నం వచ్చేటప్పటికి పార్టీ అందరూ కలిసి డ్యాన్సులు, మందు కొట్టడం, సిగరెట్లు తాగడం ఇది ఢిల్లీలోనే జరిగింది. ఇంకో విచిత్రం ఏంటంటే దానికి ఈ ఇతను కనిపించలేదు అక్కడ. జునైద్‌ని పిలవలేదు అక్కడికి. సోనం వాంగ్‌చుక్‌ని పిలవలేదు. అసలు త్యాగం చేసినోడు 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్‌చుక్ లేడు. రోజు వీళ్ళందరికీ భోజనాలు చేసినట్టు అరేంజ్ చేసినట్టు జునైద్ లేడు. అభిజిత్ దీప్‌కే అతని ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అది విచిత్రం.